ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశ యావత్తు కూడా ఒక రకమైనటువంటి క్రైస్తవ వ్యతిరేకత మనకు కనిపిస్తుంది. అండ్ ఆర్కెస్ట్రేటెడ్ కావాలనే ఒక వ్యూహం, ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవ వ్యతిరేకతను భారతదేశంలో పెంచి పోషిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో క్రైస్తవులముగా, నిజమైన మానవ సమాజముగా, నిజమైన మానవతకు మాదిరి చూపించే వాళ్ళంగా మనం ఎలా సిద్ధపడాలి, ఏ విషయాల్లో సిద్ధపాటులో మనం ఉండాలి, ఈ విషయాన్ని మీ ముందు తీసుకుని రావటమే ఈరోజు మొదటి సెషన్లో నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో దేవుని వాక్యంలో నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు తెలియదు అని కాదు నా ఉద్దేశం, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను, మీరు వినండి అన్నది నా ఉద్దేశం కాదు. కానీ కలిసి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే, మళ్ళీ ఒకసారి మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలని నెమరు వేస్తే మనం కొంచెం స్పష్టంగా మనం చెప్పాలనుకుంటున్న సందేశాన్ని, మన జీవన విధానాన్ని, మనం ఎందుకు, మన హోప్ ఏమిటి, ఆ నిరీక్షణను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకొంచెం బెటర్గా పనిచేయగలుగుతాం. దానికోసమనే ఈ మొదటి సెషన్లో మనల్ని సమర్థించుకోవటం కాదు, క్రైస్తవ జీవన విధానాన్ని సమర్థించడం అనేటటువంటి, లేకపోతే అపాలజెటిక్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు, కానీ క్రైస్తవ సమర్థనా శాస్త్రం అని తెలుగులో అంటారు. పేరు ఏదైనా చేయాలనుకున్నటువంటి పని అదే. సో ఇంతకు దేవుడికి ఇది అవసరమా? దేవుడు మనలను ఎప్పుడైనా సరే మీరు నన్ను సమర్థించండి అని చెప్పాడా? సమర్థించే వారి అవసరత ఉందా అని కనుక ఆలోచిస్తే, దేవుడు అలా చేయమని చెప్పాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బోధ, మనకున్నటువంటి దృక్పథం, మనకున్నటువంటి ప్రపంచ దృక్పథాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచడం మాత్రమే కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి, సూటైనటువంటి అణకువతో మనల్ని మనం తగ్గించుకుంటూ సమాధానం చెప్పడం అన్నది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి మనం కేవలం నోరు పారేసుకుని ఇటు అటు అరవటం కాదు, కేవలం మనకు ఎదురొచ్చిన వాళ్ళు, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనేది కాదు, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం కాదు, మనిషిని గెలుచుకోవటం కోసం సరైన రీజన్ చెప్పటం, సరైన రీజనింగ్తో ప్రజలను ఆకట్టుకోవటం, ఈ పనినే మనం చేయాలి. నేను నా ప్రెజెంటేషన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు కనిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ. సో దేవుణ్ణి సమర్థించే అవసరత లేదు మనిషి నుంచి, కానీ మనిషికి, మనకు, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఆయన మార్గాన్ని, ఆయన దృక్పథాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి. అలా చెప్పడానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగియా అన్న పదం. అపలోగియా అనంటే టు గివ్ రీజన్, కారణం చెప్పటం, హేతువు చూపించటం. మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు, హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు, గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. ఈరోజు ఈ ఉదయం యువతులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి. దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి, గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి. అందుకనే మనం దేవుని వాక్యంలో నుంచే అసలు ఎందుకు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడం కోసం మొదటి పేతురు పత్రిక తీయండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి హేతువు అడుగుతారు. హేతువు అడిగేవారు ఉంటారు. హేతువు అడిగితే నాకు తెలీదు, ఇది నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోవటం ఒక పద్ధతి. కానీ అడిగిన ప్రతి వారికి చెప్పమని దేవుని వాక్యం చెబుతుంది. హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. చాలామంది ఈరోజు క్రీస్తు యొక్క అనుచరులను అపనిందల పాలు, లేకపోతే అభాండాలు వేయటం, క్రీస్తును 3 మేకులు పీక్కోలేని వాడని, శవమని, మనం చెబుతున్నది శవవార్త అని, ఇది సువార్త కాదు శవవార్త అంటారు. కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు, ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు, ఇంకొందరు వేరు పదాలతో వేరు రకాలుగా మనల్ని పిలుస్తారు. పిలవటానికి గల కారణం మీకు తెలుసు. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు, కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, శ్రేష్టమైనటువంటి ఈ మార్గం, నిజమైన మానవత అనేటటువంటి ఈ మార్గం, ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి. హేతువు అడిగినప్పుడు చెప్పాలి, దానికి సరైన ప్రిపరేషన్ ఉండాలి. మనం నడుస్తున్నటువంటి ఈ మార్గం ఇదొక మతం కాదు. క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనంటే, క్రీస్తు అన్న పదం నా పదం తర్వాత, నా పేరు తర్వాత నాకు ఏ విధంగా అయితే ఇంటి పేరుందో, అలా జీసస్ అన్న పేరుకు క్రైస్ట్ అనేది ఇంటి పేరు అని అమెరికాలో 48 మంది పిల్లలు ఓటేశారట. 100 మందిని అడిగితే 48 మందికి పైగా క్రైస్ట్ బహుశా ఆయన ఇంటి పేరేమో అని చెప్పారట. ఇలాగే ఉంటుంది మన క్రైస్తవ సంఘాల్లో సరైన సిద్ధపాటు, సరైన ఆలోచన పిల్లలకు లేకపోతే. సో యువతులు మీరు తెలుసుకోవాల్సినటువంటి, మీకు ఆల్రెడీ తెలిసిన, మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, క్రీస్తు అనంటే అభిషిక్తుడు. దేనికి అభిషేకం చేయబడ్డాడు అనంటే, రాజ్యమును స్థాపించడానికి, దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టడానికి,
దేవుణ్ణి మళ్ళీ మనుషుల మధ్యలోనికి ఒక టెంట్గా, కృపాసత్య సంపూర్ణుడిగా డేరా వేయటానికి ఆ క్రీస్తును మనం మన హృదయాల్లో ముందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మత నాయకుడిగా కాదు, మతం స్థాపించిన వ్యక్తిగా కాదు, కేవలం భక్తి శ్రద్ధలు చూపించే దేవుడిగా మాత్రమే కాదు. ఆ దేవుడు రాజు. ఆ రాజుకు ఉన్నటువంటి నియమాలు, ఆ నియమాలను హృదయంలో పటిష్టంగా ప్రతిష్ఠించుకోవాలి. మతం కాదు, ఇది మార్గం. భక్తి మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన జీవన విధానం. నమ్మకం మాత్రమే కాదు, నమ్మకత్వం. ఇంగ్లీష్లో అలీజెన్స్ అన్న పదం వాడతారు. ఫెయిత్ ఈజ్ అలీజెన్స్ టు క్రైస్ట్. క్రీస్తు అనేటటువంటి రాజుకు మీ హృదయాలలో అలీజెన్స్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. చెప్పిన పనిని, ఇచ్చిన ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగినటువంటి, మీ పైన దేవుడు నమ్మగలిగినటువంటి, మీకు ఏదైనా పనిని ఇంట్రెస్ట్ చేయగలిగినటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి. దాన్నే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అని అంటారు. అడిగేవాళ్ళు హేతువు అడుగువారు రాజకీయ పరంగా అడుగుతారు, శాస్త్రీయ పరంగా అంటే సైంటిఫిక్గా అడుగుతారు. అలాగే భక్తి భావనలు, భావజాలాలను మనసులో ఉంచుకొని అడుగుతారు. ఆ భావజాలాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ భావజాలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన భావజాలాన్ని ప్రజలకు చెప్పగలుగుతాం. అలాగే ప్రపంచ దృక్పథాలు, జీవన విధానాలు, వేరువేరుగా ఉన్నటువంటి సంస్కృతులు, ఆ సంస్కృతులలో నుండి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథంలో మనం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పడం కోసం సిద్ధపడాలి. సిద్ధపాటు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మీరు కనుక యూట్యూబ్ వగైరాలు చూస్తే, ఫేస్బుక్, ఇన్స్టా వగైరాలు చూస్తే, సిద్ధపాటు లేకుండా ఏదో చెప్పటానికి, ఏదో అలా దాటివేయటానికి, లేకపోతే తెలియనిది తెలిసినట్లుగా చెప్పడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా సిద్ధపడితే, కొంతమంది ఏమంటారు అని అంటే, సిద్ధపాటు ఏంటండి, మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తాడు అని అనుకుంటారు. కానీ ప్రియమైనటువంటి యంగ్ పీపుల్, Holy Spirit, the power of Holy Spirit, the presence of Holy Spirit is very, very important. But the power and the presence of the Holy Spirit will inspire you to prepare, not to be prepared less. ఏ ఆన్సర్ తెలియనటువంటి వాడిగా దద్దమ్మలాగా కూర్చుని నోటికి ఏదొస్తే అది చెప్పి పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్పడం కోసం కాదు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తాడు. స్టేజ్ ఎక్కడానికి ముందు యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. మైక్ పట్టుకోవడానికి ముందు యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. ప్రజలతో మాట్లాడటానికి ముందు యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. కానీ వాక్య సంబంధమైనటువంటి సిద్ధపాటు, ఏదో యూట్యూబ్లో కొన్ని మాటలు విని, వికీపీడియా చదివి, గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు గురించి నేను మాట్లాడతాను అని అనుకుంటే యూ విల్ బి అట్ ఫాల్ట్. యూ విల్ డిసప్పాయింట్ బోత్ గాడ్ అండ్ యువర్ సెల్వ్స్. వికీపీడియాలు, యూట్యూబ్లు, గూగుల్ సెర్చ్లు, చాట్ జీపీటీలు కాదు, వాక్యం. దేవుని వాక్యంలో మీ వేళ్ళు రాలి. దేవుని వాక్యంలో స్థిరంగా మీరు నేర్చుకోవాలి. ప్రార్థనతో కూడిన సిద్ధపాటు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం. అన్నీ తెలిసి ఉండాలి అని చెప్పట్లేదు, తెలిసిన కొద్దిగా అయినా సరే కాన్ఫిడెంట్గా తెలిసి ఉండాలి, కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్గా ప్రజలతో మాట్లాడగలగాలి. ఇలా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని అపాలజెటిక్స్ అని పిలుస్తారు. సో ద ఫస్ట్ సెషన్, ఈ ఫస్ట్ సెషన్ నాకున్న ప్రైమరీ ఫోకస్ ఏంటంటే, మీరు అపాలజెటిక్స్ అన్నది ఏదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో అని అనుకుంటారు పొరపాటున. ఇంతకుముందు అపాలజెటిక్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, రూమ్లో కూర్చొని 4-5 మాటలు, ఎవరికి స్వార్థ చెప్పరు, ఏమీ లేదు, కేవలం 4-5 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కాదు, తెలుగు భాషలో, మన సంస్కృతిలో, మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పడమే అపాలజెటిక్స్. అలా చేయగలగాలి, ధైర్యంగా చేయగలగాలి, అందరి ముందు చేయగలగాలి. సో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం వాదనను గెలవటం కాదు. మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం. మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం. మన ఉద్దేశం మన రాజు, ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం, ఆ రాజుకు తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం. హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్న మెదుడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే, వాళ్ళకి మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో, చిన్న మెదుడుతో మీరు ఇంటరాక్ట్ అయితే, యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్. మీరు మీ ప్రభువును, మీ రాజును మీరు రిప్రజెంట్ చేయట్లేదు అక్కడ. సరిగ్గా రిప్రజెంట్ చేయాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు డూ దాట్. సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అంటే. దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అవి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం. ప్రతి దుర్గాన్ని విడిపించాలి. ఎందుకు విడిపించాలి అని అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క, లేకపోతే ఈ లోక దేవత యొక్క, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రభావం నుంచి వీటిని విడిపించాలి. దాట్ ఈజ్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్. అపాలజెటిక్స్ అని అంటే నోరేసుకుని వాగటం కాదు. ఇట్స్ అబౌట్ ఎ బిగ్గర్ థాట్. ఇట్స్ అబౌట్ లార్జర్ దాన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన. థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైం.
రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు అయితే అక్కడ, ఇంజనీరింగ్ చేస్తే అక్కడ, పోలీస్ ఉద్యోగంలో ఉంటే అక్కడ, రక్షణ రంగంలో ఉంటే అక్కడ, టెక్నాలజీలో ఉంటే అక్కడ, మ్యూజిక్లో ఉంటే అక్కడ, ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి. దాట్ ఈజ్ వేర్ యోర్ వార్ ఈజ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలిజన్. నువ్వేదో ఆదివారం వస్తావు, చప్పట్లు కొడతావు, వెళ్ళిపోతాను అని అంటే అపాలజెటిక్స్ ఈజ్ నాట్ ఫర్ యూ. యూ బిలాంగ్ టు ఎ రిలిజన్ అండ్ యూ స్టే దేర్, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా, క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని పౌలు అంటున్నాడు కదా. దిస్ ఈజ్ ద కాల్. సమస్తమైన అవిధేయత, ప్రతి అవిధేయత. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే, నువ్వు బైబిల్ చదువుకోలేదే, నీ బట్టలు చిరిగిపోయి ఉన్నాయే, నీ కటింగ్ ఏంటి అలా ఉంది. దిస్ ఈస్ నాట్ వేర్ అవర్ ఫోకస్ షుడ్ బి. అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ మచ్ లార్జర్ థింగ్స్. థాట్ ప్రాసెసెస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్. లుక్ ఎట్ యువర్ జనరేషన్ జీ. మీ జన్ జీలను చూడండి ఒకసారి, మీ పిల్లల్ని, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి. ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది. అది 2020 నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందికి లెక్క. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు, జెన్ ఆల్ఫా కూడా అయిపోయిందన్న, బీటా వచ్చింది అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లుక్ ఎట్ దెమ్. వాళ్ళ ఆలోచన చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. యూజింగ్ ఎంటర్టైన్మెంట్, యూజింగ్ మ్యూజిక్, యూజింగ్ టెక్నాలజీ, యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ఆలోచనలు ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే, స్కూల్స్లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే, ఉదాహరణకు జస్ట్ ఉదాహరణ చెప్తాను, చాలా ఉన్నాయి. LGBTQ అనే కమ్యూనిటీ, లెస్బియన్స్, గేయ్స్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్యూర్, 5 రకాలుగా. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు స్కూల్స్లో. దిస్ ఈజ్ ఆల్ గుడ్. దిస్ ఈజ్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ. మంచి మంచి పదాలు వాడుతున్నారు, పిల్లల మైండ్స్లో చెప్తున్నారు. అండ్ యాజ్ అ చర్చ్, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హూ మేడ్, స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు. ఇది ఒక భావజాలం. ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి, ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలగాలి. దాట్ ఈజ్ అపాలజెటిక్స్. దుర్గములను పడద్రోయజాలినంత బలము, వితర్కములను క్రీస్తు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకుని రాగల బలం నీ మాటల్లో ఉంది. నువ్వు దానికి సంపూర్ణ విధేయత ఈ సమాజంలో క్రీస్తు పట్ల వచ్చేంత వరకు నువ్వు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కొట్లాడటం కాదు దీని అర్థం ఆ రాజు యొక్క యు ఆర్ ఎన్ అంబాసిడర్ అండ్ స్పీక్ విత్ దట్ డిగ్నిటీ, డూ స్టఫ్ విత్ దట్ డిగ్నిటీ, అటెంప్ట్ ప్రాజెక్ట్స్ విత్ దట్ డిగ్నిటీ. ఆ డిగ్నిటీలో నువ్వు నీ ప్రాజెక్ట్స్ను నువ్వు ఎన్నుకోవాలి. దెర్ ఆర్ 2 types ఆఫ్ చాయిసెస్. మీకు 2 చాయిసెస్ ఉన్నాయి. పొద్దున్నే మేము చిన్నప్పుడు మాకు వాటర్ ఇంట్లోకి వచ్చేవి కాదు. మేము వెళ్ళి బిందెలు తీసుకెళ్ళి నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళం. మా అమ్మ అరే పోరా నీళ్ళు తీసుకురా పోరా అంటే, నేను మా అన్న మేమిద్దరం సైకిల్ తీసుకుని వెనక బిందెలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం. బిందెలు తీసుకెళ్ళి బిందెలు నింపుకునే దగ్గర గొడవ జరుగుతుంది. మీకు ఎప్పుడని తెలుసా? సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది. నాలాగా బిలో పావర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది. మేము వెళ్ళి బిందెలు పెట్టుకొని నీళ్లు పట్టుకునేవాళ్ళం. అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు. పిచ్చగా తిట్టుకునేవాళ్ళు, పిచ్చగా కొట్టుకునేవాళ్ళు. ఏది? బిందె నీళ్ళ కోసం. దట్స్ వన్ చాయిస్. అండ్ ది అదర్ చాయిస్ ఇస్, ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవ లేకుండా పైపు పెట్టి మరీ ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండో చాయిస్. రెండవ చాయిస్ని ఎన్నుకోండి అని చెప్తున్నాను. నోరు పారేసుకుని అక్కడ ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాట వద్దు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. వీఆర్ కాల్డ్ ఫర్ బిగ్గర్ వార్స్. కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది. చూజ్ వార్, నాట్ కొట్లాట. స్ట్రీట్ ఫైట్ వద్దు. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ. చాలా దరిద్రం పట్టింది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో. స్ట్రీట్ ఫైట్ నో. రిప్రజెంట్ యువర్ కింగ్ లైక్ కింగ్. రిప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్. ఆ కేర్ నీలో ఉండాలి. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొలుచు మీకు వ్రాయవలసి వచ్చింది.
దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ సజెషన్, దిస్ ఇస్ ఎ కమాండ్. యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు ఉన్నావు యుద్ధంలో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అండ్ కత్తి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కత్తి తిప్పుతూనే ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. డిఫెన్స్ ఈజ్ గుడ్. అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచడం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడువారు మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్, ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా, ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. బోధించటానికి, ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి సిద్ధపడి ఉండాలి. యు కాంట్ బి లేదు నేను దాన్ని ఏమంటారు, నాకు సిగ్గు, నాకు మొహమాటం, నేను మాట్లాడలేను, నేను చేయలేను అని అంటే యూఆర్ యాక్చువల్లీ నీ రాజును నువ్వు తిరస్కరిస్తున్నట్లు. నీ రాజును తిరస్కరించకుండా నీ రాజు యొక్క భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళటం. నువ్వు కొలిచే నీ తండ్రి అయిన దేవుడు, హీ ఈజ్ ఎ గాడ్ దట్ ఆస్క్స్ ఫర్ రీజన్ అండ్ హీ ఈజ్ వెరీ అపాలజెటిక్. మొన్న ఎవరో ఒక ఆయన అన్అపాలజెటిక్ అని అన్నాడు. ఆయనకు ఆ పదానికి అర్థం తెలిసినట్లేదు పాపం. ఎందుకంటే we all are apologetic. We need to be apologetic. Apologetic. Your God is very apologetic. He asks for reason and he gives you reason. Jesus is very apologetic. యేసు క్రీస్తు, ఆయన పంపినటువంటి శిష్యులు వెరీ అపాలజెటిక్. పౌలుని తీసుకోండి, స్టెఫెనుని తీసుకోండి, పేతురుని తీసుకోండి, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, యోహానును తీసుకోండి. The book of John or the Gospel of John and the first letter of John is precisely written to condemn or to reject Gnosticism. Gnosticism అనే బోధను ఎదిరించడానికి రాసిన పుస్తకాలు అవి. You need to prepare in this way because your God is like that, because your king is like that, because your king's apostles are like that. ప్రారంభ సంఘ నాయకులు అపాలజిస్ట్స్. మనం ఈ వరుసలో మనము ఉండాలి. Representing your king at the highest levels, choosing wars at the highest levels. బిందె తీసుకుని నీళ్ల కోసం కాకుండా పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి, విధాన సభల్లో నీ రాజును రిప్రజెంట్ చేయాలి, ఎత్తైన చోట్ల నీ రాజును రిప్రజెంట్ చేయాలి. తలగా ఉండాలి, తోకలుగా కాదు. దట్స్ ప్రిసైస్లీ వాట్ అపాలజెటిక్స్ ఈస్ ఆల్ అబౌట్.